ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రియులైన బిడ్డలకు అందరికీ యేసునామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2023 సంవత్సరం అంతంలో మనం ఉన్నామండి. హల్లెలూయా. ఈ 23 ఎలా గడిచిందో కూడా తెలియదు. 12వ నెలలోకి వచ్చేస్తాం. 11 నెలలు మనము మన ఇష్టానుసారంగా జీవించేస్తాం, మన ఇచ్చ వచ్చినట్టుగా జీవించేస్తాం. బహుశా నేను అనుకుంటున్నాను, దేవుని బిడ్డలారా, సమయాన్ని దుర్వినియోగం చేస్తామేమో అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ప్రభువుకి సమయం ఇవ్వలేదేమో, ప్రభువుకు చోటు ఇవ్వలేదేమో, ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదేమో. నా ఆలోచన ఆ విధంగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి మీరేమంటారు? ఇంతవరకు మనం ఏం చెప్పాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు జననానికి పూర్వం 900 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయిన యెషయా గారు ఉన్నారని, ఆయన ప్రవచనాత్మకమైన చూపులతో, నేత్రాలతో చూచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మిస్తారని, ఆయనకు బలమైన 5 నామాలు ఉన్నాయని మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. బలమైన నామాలు యేసయ్యకు 5 నామాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇంతవరకు మనం చూసాం. హల్లెలూయా. మరొకసారి ఈ మాటను మనము చదువుదాం. అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లేఖనములో దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి 5 పేర్లు ఉన్నట్టుగా, 5 బిరుదులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గతంలో చెప్పినట్టుగానే యెషయా గారు ఈ ప్రతి బిరుదులోనూ, ప్రతి పేరులోనూ దేవునికి స్తోత్రం వాగ్దాన రూపంగా ఉన్నాయి అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆయన పేరు ఉచ్చరించామంటే ఆ పేరులో ఉన్న వాగ్దానం మనం సొంతం చేసుకున్నామని అర్థం. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఎంత సులువుగా దేవుని వాగ్దానాలను మనం పొందేసుకుంటున్నాము, కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ బరువు బాధ్యత లేకుండా యేసు నామాన్ని మాట్లాడితే, ఉచ్చరిస్తే, జపిస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎంత బాగుందండి ఇది. దేవునికి స్తోత్రం. ఆయన పేరు లేదా ఆయన బిరుదును మనము మన నోటితో ఉచ్చరించగలిగితే ఆ పేరులో ఉన్న వాగ్దానం, దేవునికి స్తోత్రం, మనము మన సొంతం చేసుకుంటాం. మనం ఆశీర్వదించబడతాం ఆ వాగ్దానం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవునికి కలిగినటువంటి 5 నామాలు బలమైనవిగా ఉన్నాయి, అవి బిరుదులుగా ఉన్నాయి, పేర్లుగా ఉన్నాయి, అందులో వాగ్దానాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకు చెప్పించి, వీటిని మీరు ధ్యానించండి అని చెప్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. వింటే సరిపోదు. దేవునికి స్తోత్రం. ఓ పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి అని తెలుసుకుంటే సరిపోదు. ఓ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి కదా అని అనుకుంటే సరిపోదు. కానీ దేవుని బిడ్డలారా, వాటిని మనము వివరముగా ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. ఎప్పుడైతే వాటిని మనము ధ్యానం చేస్తామో అందులో ఉన్న వాగ్దానము, దాని శక్తి, ఆ పవర్ ఆఫ్ మనము పొందుకుంటాము అనే సత్యాన్ని ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 5 నామాలని మనం ధ్యానం చేయాలి, మర్చిపోకండి. ధ్యానం చేసిన తర్వాత 5 నామాల్లో ఉన్న వాగ్దానాలు మనం పొందుకుంటాం, మనం ఆశీర్వదించబడతాం. అయితే క్రమముగా దేవుని వెళ్ళారా, ఈ 5 నామాలని మనము ధ్యానం చేద్దాం. యెషయా ప్రవక్త గారు మొదటిగా ఏం చెప్పారంటే, ఆయనంట హల్లెలూయా, హల్లెలూయా, ఆశ్చర్యకరుడంట. దేవునికి స్తోత్రం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రవచనాలు చెప్తున్నాయి, చరిత్ర చెప్తుంది, ప్రవచనాలు కూడా చెప్తా ఉన్నాయి. రైతులా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు అనే మాట ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే వండర్ఫుల్ అని రాయబడి ఉందంట. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక వింత విషయం మనం విన్నప్పుడు, ఒక సంతోషకరమైన మాట మనం విన్నప్పుడు, ఊహించిన దాన్ని మనం చూసినప్పుడు మనం ఏమంటామో తెలుసండి, వండర్ఫుల్ అంటాం, అప్రిషియేట్ చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశ్చర్యకరుడు అనే నామానికి ఇంగ్లీష్లో వండర్ఫుల్ అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఈ వండర్ఫుల్ అనే దానిలో దేవుని బిడ్డలారా 3 అర్థాలు ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. 3 అర్థాలు ఈ ఒక్క దానిలో ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆశ్చర్యకరుడు, రెండవది ఏంటంటే అద్భుతములు చేసేవాడు, మూడవదంటే విస్మయము కలిగించేవాడు. దేవునికి స్తోత్రం. ఒక రకంగా ఆలోచన చేస్తే 3 ఒకే విధంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మొదటిది ఆయన ఆశ్చర్యకరుడు, రెండవది ఆయన అద్భుతాలు చేసేవాడు, మూడవది విస్మయము అంటే ఆశ్చర్యము కలుగజేసేవాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు జననానికి 4000 సంవత్సరాలకి ముందుగానే ఒక ప్రవచనం విడుదలైందంటే ఆయన స్త్రీ సంతానముగా జన్మిస్తాడని, సాతాను తలను చితకద్రొక్కుతాడని ప్రవచన వాక్యము వెలువడింది. దేవునికి స్తోత్రం. ఏంటండి ఒకసారి చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జననానికి 4000 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఒక స్త్రీ సంతానంగా జన్మిస్తాడని, ఆయన సాతాను తలను చితకద్రొక్కుతాడని చెప్పబడింది అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు జన్మించడానికి 500 సంవత్సరాల క్రితమే జీవించినటువంటి మీకా అనే ప్రవక్త, దేవునికి స్తోత్రం, ఇలా చెబుతా ఉన్నాడు. మీకా ప్రవక్త ఎప్పుడు ఉన్నాడండి? ఆయన జీవించిన కాలము యేసు ప్రభువారు జన్మించడానికి పూర్వం 5000 సంవత్సరాలకు పూర్వం ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, యేసు ఎఫ్రాతా అనే బెత్లెహేము నందు జన్మిస్తాడు అని ఆయన చెబుతా ఉన్నాడు ప్రవచనం. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? యేసు ప్రభువారంట ఎఫ్రాతా అను బెత్లెహేము నందు. బెత్లెహేముకి పూర్వం ఉన్న పేరేంటంటే ఎఫ్రాతా. దేవునికి స్తోత్రం. బెత్లెహేముకున్న మొదటి పేరేంటంటే ఎఫ్రాతా. అది చాలా పల్లెటూరు, ఒక చిన్న కుగ్రామం, ఒక విలేజ్ అని చెప్పడానికి దేవుని వాక్యములు మనకి రుజువుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువారు, దేవునికి స్తోత్రం, ఎఫ్రాతా అనే బెత్లెహేమునందు జన్మిస్తాడు అని ప్రవచించాడు ఆయన ప్రవక్త గనక. ఈ ఎఫ్రాతా అనే మాటను దేవుని బిడ్డలారా మీకా గారు మాత్రమే వాడారు. ఆయన మాత్రమే ఈ ఎఫ్రాతా అనే పదాన్ని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు జననానికి ముందుగానే ప్రకటన చేయబడి, దేవునికి స్తోత్రం, ఏమని ప్రకటించబడ్డాడు? కన్యైన మరియకు పుడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది. పుట్టలేదు ఇంకా, కానీ పుడతాడు. కన్యైన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది, ఒక శిశువును కంటది, ఆయనకు యేసు అని పేరు పెడతారు అని
ప్రవచనాత్మకంగా తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన చేయబడి, అంటే ఇలా పుడతారు అని ప్రకటించబడి, నామకరణం కూడా, అంటే పేరు కూడా ఆయనకు యేసు అని పేరు పెడతారు అని నామకరణం కూడా చేయబడి, జన్మించిన వాడు, దేవునికి స్తోత్రం, యేసు అని మనకి చక్కని ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథం మన ముందుంచుతుంది. ఇది ఆశ్చర్యం కాదా? దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో ఏంటో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పుడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేయించింది ఏంటంటే, ఆయన ప్రకటన ముందుగానే చేయబడ్డాడు. మరియ గర్భంలో, అంతేకాదు ఎఫ్రాతా అనే బెత్లెహేములో. దేవునికి స్తోత్రం. ఆమేన్. ముందుగానే ప్రకటించేస్తారు ప్రవక్తలు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయనకు యేసు అని పేరు పెడతారని, ఆయనకు మరి అభిషిక్తుడు అని పేరుంటుందని, క్రీస్తు అని పేరుంటుందని. హల్లెలూయా. ఆయన తోడైన దేవుడని పిలువబడతాడని, ఇమ్మానుయేలుగా పిలువబడతాడని, ఇలా ఆయన జన్మం గురించి చెప్పడమే కాకుండా ఆయన పేర్లు కూడా ప్రకటించబడిని. ఇది ముందుగానే జరగటం ఆశ్చర్యం కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ప్రతి తల్లి బిడ్డను కంటుంది. హల్లెలూయా. ఆ బిడ్డ భూమి మీద పడే వరకు ఆడబిడ్డ మగబిడ్డడో మనకి తెలియదు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని బిడ్డరా, ఆ బిడ్డకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డకు నామకరణం చేస్తారు. ఆమేన్ చెప్తామండి. ఆ బిడ్డకు నామకరణం చేస్తారు, ఏదో వాళ్ళకి ఇష్టమైన పేరు పెట్టుకుంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జననంలో ఇది ఎట్లా ఉందంటే వ్యత్యాసముగా ఉంది, ప్రత్యేకంగా శ్రేష్టమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రకటించబడి, నామకరణం చేయబడి జన్మించిన వాడు యేసు. కాబట్టి యేసు ఆశ్చర్యకరుడు కాదా? ఈ యేసు మనకి ఆశ్చర్యాన్ని కలుగజేయటం లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కన్య గర్భమందు జన్మించాడు, స్త్రీ సంతానంగా జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కన్య అయిన మరియా అని యెషయా గ్రంథం మరి 7వ అధ్యాయం 14వ వచనంలో రాసినట్లుగా ప్రవక్త అయిన యెషయా ముందుగానే తెలియపరచడం ఆశ్చర్యం కదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇది ఆశ్చర్యం కాదా? ఇది మనుషులకు సాధ్యమా? డాక్టర్స్కు సాధ్యమా? విపరీతమైనటువంటి దేవునికి స్తోత్రం టెక్నాలజీ మెడికల్గా ఎదిగిపోయినప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డ పుడతాడని, అప్పుడు పుడతాడని, ఆ సమయంలో పుడతాడని, ఆ బిడ్డకి నామకరణం జరుగుతుందని తెలియపరచటం ఆశ్చర్యకరము కదా? అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జననం, ఆయన వంశావళి, దేవునికి స్తోత్రం, అబ్రహాము మొదలుకొని ఆదాము హవ్వల వరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక స్పష్టంగా చెప్పబడటం ఆశ్చర్యం కదా? దేవునికి స్తోత్రం. వంశావళిని అంతటిని ముందుగానే తెలియపరచడం ఆశ్చర్యం కదా? వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు పుట్టిన తర్వాత, వాళ్ళు జీవిస్తున్నప్పుడు చెప్పడం కాదు దేవుని బిడ్డలారా. అసలు వాళ్ళు పుట్టక ముందే, ఈ భూమి మీదకి రాకముందే వాళ్ళ వంశావళులతో సహా దేవునికి స్తోత్రం తెలియపరచబడటం ఆశ్చర్యం కాదా? దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతుంది, యేసు జననము నుండి పునరుద్ధానము వరకు ఉన్నటువంటి ఈ మధ్య జీవితం అంతా కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. ఆయన పుట్టింది మొదలు, జీవించిన కాలం, శ్రమపడిన కాలం,
మరణించిన కాలం తిరిగి పునరుద్ధారణుడైనటువంటి కాలము వరకు కూడా ఆశ్చర్యాన్ని మనకి కలుగజేస్తూ ఉంది. ఆయన జన్మించినప్పుడు దేవుని బిడ్డలారా, మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, ఆకాశంలో ఆశ్చర్యకరమైన నక్షత్రం వెలిసిందని. ఆ నక్షత్రం మీద ఎన్ని పాటలు కట్టేశారో, ఎన్ని పాటలు పాడేశారో, ఎన్ని డ్యాన్స్లు వేసేసారో. అయితే ఒక నక్షత్రం ఆకాశంలో వెలుస్తుందని ఆ తూర్పు దేశపు జ్ఞానులైనా ఊహించుంటారా? ఆ హేరోదు రాజైనా ఊహించి ఉంటాడా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆకాశంలో ఆశ్చర్యంగా వెలిసినటువంటి ఆ నక్షత్రాన్ని మనం చూసినప్పుడు ప్రభువుని మహిమపరచకుండా మనం ఉండగలుగుతున్నామా? ఇది ఆశ్చర్యకరం కాదా దేవుని బిడ్డలారా? తూర్పు నుండి శాస్త్రులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఆయనను వెతుక్కుంటూ వచ్చారు, ఆయనను సమీపించారు, ఆయనను చూచారు, సంతోషించారు, ఆయనకు కానుకలు సమర్పించారు. దేవునికి స్తోత్రం. ఆ బెత్లెహేంలో ఉన్న ప్రజలు వచ్చి చూడలేదే? ఆ బెత్లెహేంలో ఉన్న ప్రజలకి సంతోషం కలగలేదు? ఆకాశ నక్షత్రాన్ని చూసి వారికి మార్గం చూపించగా దానిని వెంబడించి, దేవునికి స్తోత్రం, వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ ఇంటిలో మరియను యోసేపును దర్శించుకొని తృప్తి చెంది, దేవునికి స్తోత్రం, ఆనందించి సంతోషించి అంత దూరం నుంచి వారు తీసుకొచ్చినటువంటి వారి కానుకలు లేదా బహుమతులు దేవుని బిడ్డలారా, ఆ బంగారము, హల్లెలూయా, అయ్యా నీకు స్తోత్రాలు, బోళము, దేవునికి స్తోత్రం, ఆయనకు అర్పించి వారు తిరిగి ఎట్లా వెళ్ళారంటండి దేవుని బిడ్డలారా? ఆ హేరోదు రాజుకు కనిపించకుండా వేరే మార్గంలో వెళ్ళిపోవటం మరి అంత ఆశ్చర్యం కదా. దేవునికి స్తోత్రం. ఎంతో వినయంగా చెప్పాడండి హేరోదు రాజు, మీరు వెళ్ళి చూసి నా తిరిగి వచ్చేటప్పుడు నన్ను కలవండి, నేను కూడా వెళ్ళి ఆయనను దర్శిస్తానని చెప్పినప్పుడు వారు నిజమని నమ్మారంట దేవుని బిడ్డలారా. అయితే దేవుని దూత మాట్లాడటం ద్వారా, దేవునికి స్తోత్రం, ఆ జ్ఞానులు హేరోదును కలవకుండా వేరే మార్గంలో వారు తిరుగు ప్రయాణమై వెళ్ళిపోవటం, ఆ హేరోదు చేతి నుండి తప్పించుకోవటం ఆశ్చర్యంగా లేదా? నిజంగా వెళ్ళుంటే గనక హేరోదు దగ్గరికి హేరోదు వారిని సంహరించేవాడేగా. ఎందుకంటే వెళ్ళి ఈ వార్తను అంతటా ప్రకటించేస్తారు. అలా ప్రకటించకుండా ఉండాలంటే ఈ జ్ఞానుల్ని హతమార్చాలి. అందుకే దూత మీరు వేరే మార్గంలో వెళ్ళండి చెప్పటం, వారు వేరే మార్గంలో వెళ్ళిపోవటం, ఆ షాక్కు దిగ్భ్రాంతి చెంది హేరోదు మతి లేనివాళ్ళగా అయిపోవటం ఆశ్చర్యం కాదంటారా దేవుని బిడ్డలారా? హేరోదుకి మతి భ్రమించేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని చేతిలో నుంచి జ్ఞానులు తప్పించబడటం ఎంత ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ఆశ్చర్యకరమైన క్రీస్తు జననంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఆయనకు 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, అంత చిన్న వయసులోనే ఆ బాలుడిగా ఉండగానే దేవుని బిడ్డారా, ఆయన దేవాలయంలో శాస్త్రులతోనూ యాజకులతోనూ ధర్మశాస్త్రాన్ని గురించి చర్చించినట్లు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎంత వయసు అండి? పూర్తిగా మాట్లాడటం కూడా రాదు. 12 సంవత్సరాలు. ఇంకా ఎలిమెంటరీ స్టడీస్లోనే ఉండుంటాడు ఆ వయసుకి. ఆయన పాఠశాలకు వెళ్ళినట్టు కానీ చదువుకున్నట్టు కానీ బైబిల్ ఎక్కడ మనకు తెలియజేయలేదు. అలాంటి 12 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయములో బైబిల్ పండితులైనటువంటి శాస్త్రులతోనూ యాజకులతోనూ ధర్మశాస్త్రం గురించి దేవునికి స్తోత్రం చర్చిస్తున్నాడంట, వివాదాలు చేసుకుంటున్నారంట. ఇదంతా ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారి జననము
ఆయన క్రియలు, ఆయన ఉపదేశము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఎవ్రీథింగ్ అంతా వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం. మానవ జ్ఞానానికి అందనంత ఆశ్చర్యముగా దేవుని కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ పరము విడిచి భూమికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? మనల్ని ప్రేమించి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, పాపములో ఉండి నశించిపోతున్నామని మనల్ని రక్షించడానికి. దేవునికి స్తోత్రం. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనల్ని రక్షణ మార్గములోకి నడిపించడానికి. దేవునికి స్తోత్రం. ప్రభు దేవుని చేత పంపబడిన వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మరి ఇది ఆశ్చర్యం కాదా? ఇది అద్భుతం కాదా? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి వచ్చాడంట. అవును, దేవుని వాక్యం చెప్తుంది, నేను పాపుల కొరకే వచ్చాను, పరిశుద్ధుల కొరకు రాలేదు. నేను పాపులను ప్రేమిస్తున్నాను, పాపులను క్షమిస్తున్నాను, పాపులను రక్షిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, మంచి వాళ్ళను పొగుడుతాము కానీ చెడ్డవాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం అర్పిస్తారా? ఆయన అంటున్నాడు, ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు. అవును కదా, దేవునికి స్తోత్రం. పాపులకి పాప క్షమాపణ కావాలి, పాపులకే విడుదల కావాలి, పాపులే పరివర్తన చెందాలి, పాపులే నరకం నుండి తప్పించబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవునికి స్తోత్రం, మనలను ప్రేమించి, ప్రేమ అనే 2 అక్షరాలను బట్టి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఎన్నో స్వస్థతలు చేస్తాడు, ఎన్నో క్రియలు చేస్తాడు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు కూడా, ప్రస్తుతం నేడు కూడా అద్భుతాలు చేయటం, కనికరం చూపించటం ఆయన చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన మారని దేవుడిగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయన ఒకే రీతిగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు కనికరము చూపించిన దేవుడు ఇప్పుడు కూడా మన పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన మార్పు లేని వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆశ్చర్యం కాదంటారా? ఇది ఆశ్చర్యకార్యం కాదంటారా? హల్లెలూయా. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మన పట్ల ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన చూపుతున్న కనికరం, ఆయన చూపుతున్న వాత్సల్యత అద్భుతం. దేవునికి స్తోత్రం. మరిది ఆశ్చర్యం కాదా? దేవునికి స్తోత్రం. ఆయన జీవము గలవాడుగా ఉన్నాడు. జీవం గల దేవుడు, సశరీరుడు, సజీవుడు, విమోచకుడై ఉన్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవం గలవాడు కనుక ఆయన మన ద్వారా అద్భుతాలు చేయటం ఆశ్చర్యం కాదా? ఎంతోమంది భక్తులు, పరిశుద్ధులు, దైవజనులు అద్భుతాలు చేస్తున్నారా లేదా చెప్పండి? ఎట్లా చేస్తున్నారు? యేసు నామములో చేస్తున్నారు. యేసు నామములో, అదే నామము, ఆశ్చర్యకరుడైన యేసు నామములో, అదే నామము, జీవము గల యేసు నామములో స్వస్థతలు చేస్తున్నారు. మరణించిన వారిని కూడా లేపుతున్నారు. దేవుని వెళ్ళారా? ఇది ఆశ్చర్యం కాదా? ఇది జరిగిస్తున్న మన దేవుడు ఆశ్చర్యకరుడు కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నో కార్యాలు దేవుని బిడ్డారా, యోహాను సువార్త 11:47 మీరు చూసినట్లయితే దేవుని బిడ్డారా, ఎన్నో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు ఆయన తన బిడ్డల జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు.
అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి మీరు చూస్తే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. తన ప్రజల పట్ల అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పనా, ఇది హైలైట్ అన్నమాట. దేవుని బిడ్డలారా, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల కంటండి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని రాయబడి ఉంది లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనములో. ఆయన నోటి నుండి ఏ మాటలు వస్తున్నాయండి? వ్యర్థమైన మాటలు కాదు, పనికిమాలిన మాటలు కాదు, హల్లెలూయా, లొల్లు మాటలు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన జీవము గల దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఆయన నోట నుండి వచ్చే మాటలు ఎట్లా ఉన్నాయంట? దయగల మాటలుగా ఉన్నాయని బైబిల్ మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దయగల మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? ఏ పాఠశాలకు వెళ్ళాడు ఈయన? ఏ యూనివర్సిటీకి వెళ్ళాడు ఈయన? ఏ ఉపదేశకుడు ఉపదేశించాడు ఈయనకి? దేవునికి స్తోత్రం. ఇంత దయగల మాటలు ఆయన నోటి నుండి ఎట్లా వస్తున్నాయి అని అందరూ ఆశ్చర్యపోయారంట. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన కృపను ఆశ్చర్యకరముగా చూపేవాడంట. నిజమే కదండి. ఆయన ఎప్పుడు చూపిస్తాడో తెలీదు, ఎలా చూపిస్తాడో తెలీదు, ఏ రీతిగా మన మీదకి ఆయన కృప వస్తుందో మనకు తెలియదండి. ఆశ్చర్యకరంగా తన కృపను మన పట్ల చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప, దేవునికి స్తోత్రం, అనంతమైనది ఆయన కృప, శ్రేష్టమైనది ఆయన కృప. ఆయన కృప అన్నిటికంటే గొప్పది. ఆయన కృప లేకుంటే మనం బ్రతకలేము. దేవుని బిడ్డలారా, ఆయన కృప ఉంటే ఎడారిలో కూడా బ్రతికేయచ్చు. ఆయన కృప ఉంటే అరణ్యంలో కూడా బ్రతికేయచ్చు. పూరి గుడిసెలో కూడా బ్రతికేయచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప అంటండి ఆశ్చర్యకరంగా మన మీద చూపిస్తాడంట. కీర్తనలు 31:21లో రాయబడి ఉంది, చదవండి దేవుని బిడ్డలారా. ఆయన ప్రేమ ఆశ్చర్యకరమైనది, అది శాశ్వతమైనది, అది అద్భుతమైనది. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన త్యాగము కూడా ఆశ్చర్యకరమైనది. ఆయన త్యాగము, ఆయన మన కోసం మరణించిన మరణము, కార్చిన రక్తము, దేవునికి స్తోత్రం, ఆ శిలువ యాగము. దేవుని బిడ్డలారా, ఆ శిలువలో ఆయన వ్రేలాడి, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, నీకు నాకు విమోచన కలిగజేశాడు, పాపాల నుండి నిన్ను నన్ను విడిపించాడు. నీకు తెలుసా నీ పాపాలు? నీకు తెలుసా నీ దోషాలు? నీకు తెలుసా నీ అపరాధాలు? తెలియదే. కానీ వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించి, ఆయన వహించి సహించి, దేవుని బిడ్డలారా, నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినవాడు యేసయ్య. ఈ త్యాగం ఎంత ఆశ్చర్యకరమైనదో తెలుసా దేవుని బిడ్డలారా? మనం ఊహించలేము, వెల కట్టలేము. ఆయన ముందు నిలబడడానికి కూడా మనం యోగ్యులం కాము. దేవుని బిడ్డలారా, తల ఎత్తి ఆయన వైపు మనం చూడగలమా? చూడలేము. దోషులము మనం. దేవునికి స్తోత్రం. ధూళి లాంటి వాడు. అటువంటి మన కోసం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 5 నామములలో మొదటి నామమైన ఆశ్చర్యకరుడైనటువంటి ఆ నామము ద్వారా దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునికి స్తోత్రం, ఆయన జననము, ఆయన క్రియలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఉపదేశము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ద్వారా మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు.
ఆయన రక్తము ద్వారా వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఇదెంత ఆశ్చర్యము! నీకు సాధ్యమా ఇది? ఇది నీకు సాధ్యమా? ఇది నీ వల్ల అవుతుందా? కాదు దేవుని బిడ్డలారా. ప్రేమమయుడైన దేవుడు, దేవునికి స్తోత్రం. కరుణామయుడైన దేవుడు, జాలి గల దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన వల్లనే జరుగుతుంది కార్యం. అందుకే బైబిల్ చెబుతుంది, యెషయా ప్రవక్త చెబుతున్నాడు, హల్లెలూయా, ఆ బలమైన 5 నామములలో మొదటి నామమైన ఆశ్చర్యకరుడైన నామము ద్వారా తన బిడ్డలను కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందును బట్టి మనం ప్రభువుకి కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. మన జీవితకాలం అంతా ఆయన పాదాల దగ్గర జీవించేవారిగా మనం ఉండాలి. మన బ్రతుకు దినాలన్నిట్లోనూ ఆయనను మహిమపరిచేవారిగా మనము ఉండాలి. ఇది నీకు సాధ్యమా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా మన పట్ల కార్యం చేసిన ఆశ్చర్యకరుడైన దేవునికి మనం ఏమి ఇవ్వగలము? దేవుని బిడ్డలారా, మనం ఏమి చెల్లించగలము ఆయనకి? ఆయన మన నుండి ఏమి కోరుకోవట్లేదు, వెండి బంగారాలు ఆయన కోరుకోవట్లేదు. కానీ ఒక్కటి ఆయన మన నుండి ఆశపడుతున్నాడు, మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వమని అడుగుతున్నాడు. మీ దేహమున ఆలయమని ఆయన ఈ పంకిలమైనటువంటి పాప పంకిలమైన మన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఆశ్చర్యం కదా? నీ బ్రతికేంటో నీకు తెలుసు, నా బ్రతికేంటో నాకు తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, నీ దేహము నా ఆలయమని నువ్వు ఎరుగవా? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడని నీకు తెలియదా? ఎంత ఆశ్చర్యం అండి ఇది! ఇంత ప్రేమ, ఇంత కనికరమా? ఇది తట్టుకోగలమా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరుడని బిరుదు కలిగిన దేవుడు, నామము కలిగిన దేవుడు మన సమస్యలలో, మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో, మన సమస్యలలో, మన శోధనలలో దేవునికి స్తోత్రం ఆశ్చర్యకరుడిగా మనల్ని దర్శించి వాటన్నిటి నుండి మనల్ని తప్పించి రక్షించిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు అనే ఒక బిరుదు ఇవ్వబడింది. యెషయా ప్రవక్త స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు దర్శిస్తాడో, ఎప్పుడు మనల్ని ఆదుకుంటాడో, ఎప్పుడు కాపాడుతాడో మనకి తెలియదు. కానీ ఆయన ఆశ్చర్యకరుడుగా మనల్ని దర్శిస్తాడు, వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు గ్రంథంలో 91లో ఏమని రాయబడి ఉంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను తప్పించేదను అంటున్నాడు. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక అతన్ని నేను ఘనపరుస్తాను అంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్చర్యకరుడు గనుక మన తప్పిదాలను లెక్కించక దేవునికి స్తోత్రం మనల్ని తప్పించేవాడుగా, రక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలను మనము ఘనపరిచి ఆయనను మహిమపరచాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలా చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.